అభ్యాసం 1లో కొన్ని సమ్స్ చూద్దాము. మొదటగా గుర్తించిన సంఖ్యలలో పెద్దది చిన్నది రాయండి. ఒక సంఖ్య రేఖ మీద పూర్ణ సంఖ్యలని గుర్తించబడి ఉన్నాయి. వీటిలో రౌండ్ చేయబడిన రెండు సంఖ్యలు ఉన్నాయి, 3 -3 అండ్ 2. ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది? పూర్ణ సంఖ్యల్లో సున్నాకి ఎడమ వైపుకి ఉండే సంఖ్యలు రుణ సంఖ్యలు. ఒక్కొక్క స్థానం ఎడమ వైపు వెళ్లే కొద్దీ వాటి విలువ తగ్గుతూ ఉంటుంది. అంటే సున్నా కన్నా కూడా రుణ సంఖ్యలన్నీ కూడా చిన్నవి. అలాగే సున్నాకి కుడివైపుకు వెళ్ళేటప్పుడు ఉన్న సంఖ్యలు ధన సంఖ్యలు, పాజిటివ్స్. ఇవి కుడివైపుకి వెళ్లే కొద్దీ కూడా వాటి విలువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ధన సంఖ్యలు సున్నా కన్నా ఎల్లప్పుడూ కూడా రుణ సంఖ్యలన్నీ చిన్నవి. కాబట్టి -3 చిన్న సంఖ్య, +2 పెద్ద సంఖ్య. గుర్తించబడిన వాటిలో సున్నా మరియు ధన సంఖ్యల కన్నా కూడా ఎల్లప్పుడూ రుణ సంఖ్యలు చిన్నవి. రుణ సంఖ్యలు ఎడమ వైపుకు వెళ్లే కొద్దీ వాటి విలువలు ఒక్కొక్క స్థానం తగ్గుతూ ఉంటుంది. మరొక ప్రాబ్లం చేద్దాం. క్రింది జతలలో ఏది పెద్దది తెలపండి. Some pairs are given here. First one, -5, 2. -5 రెండులలో -5 రుణ సంఖ్య, 2 ధన సంఖ్య. కాబట్టి -5 ఈజ్ లెస్ దాన్ 2, పాజిటివ్, +2. సమ్, నెక్స్ట్ సమ్ 3, -2. -2 రుణ సంఖ్య, అది ఎల్లప్పుడూ కూడా 0 మరియు ధన సంఖ్యల కన్నా కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి -2 ఈజ్ లెస్ దాన్ -3. థర్డ్ పేర్ -5, -2. ఇప్పుడు ఇచ్చిన రెండు సంఖ్యలు కూడా రుణ సంఖ్యలు. కాబట్టి వీటికి రుణ సంఖ్యలు ఎడమ వైపుకు వెళ్లే కొద్దీ వాటి స్థాన విలువ తగ్గుద్ది. సంఖ్యారేఖపై 0 నుండి ఎడమ వైపుకు వెళ్లే కొద్దీ -1, -2, -3, -4, -5 అపరిమితంగా ఉంటాయి. వీటిలో -2 సున్నాకి దగ్గరగా ఉంది, -5 దూరంగా ఉంది. కాబట్టి -2 పెద్దది, -5 చిన్నది అవుతుంది. రెండు రుణ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏది సున్నాకి దగ్గరగా ఉంటుందో అది పెద్ద సంఖ్య అవుతుంది. ఏది సున్నాకి దూరంగా ఎడమ వైపుకు వెళ్తుందో అది పెద్దది, చిన్న సంఖ్య అవుతుంది. ఇది పెద్ద సంఖ్య అవుతుంది. అంటే -5 ఈజ్ లెస్ దాన్ -2. -1 కన్నా -100 చాలా చిన్నది. కారణం 0 నుండి -1కి దూరం ఒక స్థానము, కానీ -100కి మాత్రం 100 స్థానాలైనా ఎడమ వైపుకి కదిలి ఉంటుంది. కాబట్టి ఇది చాలా చిన్నది. ఈ ఫార్ములా ప్రకారంగా మనం ఈ సమ్ చేసాం. నెక్స్ట్ పేర్ -2000, -10,000. న్యాచురలీ దిస్ ఆన్సర్ ఈజ్ -2000 బికాస్ ఎప్పుడైనా సరే రెండు రుణ సంఖ్యలు ఉన్నప్పుడు వాటి స్థాన విలువలు, వాటి యాక్చువల్ వాల్యూస్ మనం చూసుకుని వాటిని బట్టి కాకుండా అవి సున్నాకి ఏది దగ్గరగా ఉంటుందనేది చూసి దాన్ని బట్టి వేస్తాం. -2000 అనేది పెద్ద సంఖ్య అవుతుంది ఇక్కడ. ఈ విధంగా మనము సమ్స్ చేసేటప్పుడు చూసుకోవాలి.